తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విఫలం తర్వాత ఆ పార్టీ అధిష్టానం పార్టీని ప్రక్షాళన చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28న తెలంగాణలో అమిత్ షా పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పార్టీ బలోపేతం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారట. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వెనుకబడడానికి నేతల మధ్య విభేదాలే కారణమనే టాక్ వినిపించడంతో ప్రక్షాళన దిశగా అమిత్ షా చర్యలు ఉండబోతున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డిని బాధ్యతల నుండి తప్పించి వేరే వారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే తదుపరి బాధ్యతలు ఎవరికి ఇస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షుడు మార్పు జరిగితే పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు డీకే అర్నులకు పార్టీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందనే చర్చ నడుస్తోంది. అయితే మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ను తిరిగి అధ్యక్ష పీఠంపై కూర్చోబెడితే పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని పార్టీలోని మరో వర్గం ఆశిస్తోందట. కానీ వీరికంటే ఇంకా చాలా మంది సీనియర్లు ఉన్నారని, వారిని పక్కన పెడితే గతంలో లెక్కనే పార్టీ నష్టపోయే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ అధ్యక్ష రేసులో ఇంకొందరు పేర్లు వినిపిస్తున్నాయి. మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజాసింగ్ తో పాటు ప్రస్తుత సీఎం, మాజీ సీఎంలను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. రాజాసింగ్ పాత బస్తీలో ఎదురులేని నేతగా, తిరుగులేని బీజేపీ అభ్యర్థిగా నిలిచారు. వెంకటరమణారెడ్డి ఎవ్వరూ ఊహించని విధంగా గెలిచి ఒక్కసారిగా తెలంగాణలో ఫేమస్ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో వీరిద్దరూ ఉన్నట్లు అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంపై పార్టీ పెద్దలు ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో అమిత్ షా తెలంగాణకు వచ్చిన తరువాతనే ఈ పార్టీ భవిష్యత్తుపై ఒక క్లారిటీ రానుంది.